ఈ రాజకీయాలు చేయటం అనేది ఒక వ్యసనంగా మారింది. ప్రతి చోట కూడా అన్ని ఆధారాలు లేకుండా మీరు ఎంత దర్యాప్తు చేసినా, ఎన్ని రిమాండ్ రిపోర్ట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్య చేసింది, దేవుణ్ణి రాజకీయాలతో ముడిపెట్టద్దు అని. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా మొదలైంది. దర్యాప్తు మొదలైన తర్వాత అనేక మలుపులు తిరుగుతోంది. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం ద జర్నలిస్ట్ అనే ఇంగ్లీష్ డిజిటల్ మీడియాకి సంపాదకులుగా ఉన్నటువంటి ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వివి కృష్ణరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజకీయాన్ని దేవుణ్ణి ముడిపెట్టద్దని గతంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల నేపథ్యంలో. కానీ తాజాగా మళ్ళీ అమరావతిలో జరిగినటువంటి ఒక దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా మళ్ళీ పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. అలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది సార్. దీని మీద ఎలా చూడాలి? మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కాదేది అనర్హం. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి గారే కాదండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, వీళ్ళు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రాజకీయ మైలేజీ పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే అమరావతి తిరుపతిలో ఉండే ఒక దేవస్థానం లాగా, తిరుమల దేవస్థానం లాగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్తామని చెప్పి అన్నారు. అయితే నిధులు మాత్రం టీటీడీ దేవస్థానాన్ని అయితే వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కూడా మనం రాజకీయాలు మాట్లాడి అక్కడికి వెళ్ళి కూడా మన అమరావతి దేవతల రాజధాని లాంటిది అని చెప్పి ఇవన్నీ ఎందుకు? అక్కడ అది ఏ రాజధానో ఏమిటో అల్టిమేట్ జనం నిర్ధారిస్తారు అక్కడ దాన్ని. అది ఇక్కడ ఈ రాజకీయాలు చేయటం అనేది ఒక వ్యసనంగా మారింది. ప్రతి చోట కూడా అన్ని మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తే ఉంటుంది, హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన రాజకీయాల గురించి మాట్లాడారని చెప్పి కేసీఆర్ స్వయంగా చెప్పాడు ఆయన. అంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఇదంతా పరిపాటి అయిపోయింది. అంటే ప్రతి దాంట్లో కూడా వ్యక్తిగత మైలేజీ, రాజకీయ మైలేజీ పొందడానికి ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అండి. సార్, ఇక ఫైనల్ గా అసలు ఈ కేసు ఏ కోణంలో దర్యాప్తు జరుగుతుందంటారు? అసలు ఇది కేవలం ఈ రాజకీయ కక్షలకే పరిమితం అవుతుందా, లేదా ఒక లాజికల్ ఎండ్ కు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? సార్, ఇప్పుడు ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద కేసుల్ని సిబిఐ హ్యాండిల్ చేసింది, అట్లాగే సిట్స్ కూడా హ్యాండిల్ చేసినాయి. అయితే వీటిలో దర్యాప్తు సరిగ్గా చేయకపోవడం, ముఖ్యంగా ఆధారాలు సరైనవి చూపించకపోవడంతో ఆ కేసులు బిగిపోయాయి. మీకు సంచలనం కలిగించిన 2G స్పెక్ట్రమ్ కేసు, ఆ కేసులో కూడా చివరికి కనిమూడి రాజా లాంటి అందరినీ కూడా నిర్దోషులుగా కోర్టు రిలీజ్ చేసింది. ఏది సిబిఐ అనేక సంవత్సరాల పాటు సుదీర్ఘమైన విచారణ జరిపి అనేక రిమాండ్ రిపోర్టులు పెట్టినప్పటికీ కూడా అవన్నీ పనిచేయలేదు. ఈ తిరుమల లడ్డు, శ్రీవారి లడ్డు విషయానికి వచ్చినప్పటికీ కూడా ఆధారాలు లేకుండా మీరు ఎంత దర్యాప్తు చేసినా, ఎన్ని రిమాండ్ రిపోర్ట్
రిపోర్ట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు. కేవలం స్టేట్మెంట్ల మీద బేస్ చేసుకొని దర్యాప్తును కొనసాగించలేరు. మీకు ఇంత చెప్పినట్టు ఈ రోజున ఎవరైతే మేము ఇట్లా సరఫరా చేసామని చెప్పి చెప్తున్నారో, ఇది బోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీ, ఈ ప్రతినిధులు మేమంతా కూడా కల్తీ చేసాం, దాన్ని తీసుకెళ్లి ఏ డైరీకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు రిమాండ్ రిపోర్ట్లు. కాదంటే కాబట్టి ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ ఎంక్వైరీ కాదండి, ఎవిడెన్స్ బేస్డ్ ఎంక్వైరీ చేయాలి. అసలు కల్తీ అనేది ప్రధానమైన అంశం. కల్తీ అనేది ఎక్కడ జరిగింది, లడ్డూలో జరిగిందా లేదా, దాంట్లో జంతు కొవ్వు ఉందా లేదా అనే దాంతో పాటు అసలు ఈ కల్తీకి ఆద్యులు ఎవరు, కల్తీ శాంపిల్స్ ఎక్కడ ఉన్నాయి, శాంపిల్స్ లేకుండా మీ దగ్గర కల్తీ నెయ్యి అన్నారు మీరు, ఆ కల్తీ శాంపిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అసలు ఇది నెయ్యే కాదు, ఇది ఒక కెమికల్ అని కూడా తాజాగా. ఓకే, ఆ కెమికల్ శాంపిల్స్ ఉన్నాయా? పోనీ మీరు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన శాంపిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉంటే వాటిని ఎప్పుడు సేకరించారు, ఎవరి సమక్షంలో సేకరించారు, ఏ ల్యాబ్స్ పంపించారు, ఆ సమాచారం మీ దగ్గర ఉందా? ఇవన్నీ మనం అధ్యయనం చేయాలండి. ఈ దర్యాప్తు సంస్థలు కూడా స్టేట్మెంట్ గా కాకుండా ఇటువంటి ఆధారాలు తీసుకుని వాళ్ళు దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తు ముందుకు వెళుతోంది. అలా కాకపోతే తూతూ మంత్రంగా ఉన్నట్టుగా చివరి కోర్టులు దాన్ని కొట్టివేసే ప్రమాదం ఉంటుంది. మీ రిమాండ్ రిపోర్ట్ సమగ్రంగా లేదు, మీ రిమాండ్ రిపోర్ట్ సైంటిఫిక్ గా లేదు, మీ రిమాండ్ రిపోర్ట్ లో సాక్ష్యాలు లేవు, మీ రిమాండ్ రిపోర్ట్ లో ఎవిడెన్స్ లేదని చెప్పి కోర్టులు ప్రశ్నించే ప్రమాదం ఉంటుంది. ఈ తిరుపతి లడ్డూకు కూడా అటువంటి పరిస్థితే దాపురించినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.